మీలాగే ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చిన ఒక స్టూడెంట్ యాంకర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ స్వీటీ ఆన్ స్టేజ్. పంజూసుకో పడి పడి ఎంతైనా ట్రై చేసుకో నే కొనకను కాసుకో ఏయ్ హల హల డోంట్ బాస్కో చల్ 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 పంజూసుకో నా అందం అందం రాసేసుకో హాయ్ హలో అది అమ్మాయి హలో నమస్తే వెల్కమ్ టు చూసారా నేను చెప్పానా యాంకర్ వచ్చారని. సో షోకి వచ్చారు, సూపర్ ఎన్ఎస్టీ గా పర్ఫామ్ చేశారు అండ్ ఇప్పుడు అతిథి అనే ప్రోగ్రామ్ లో మీరు యాంకర్ గా స్టార్ట్ చేశారు. సో హౌస్ లైఫ్ బాగుందా? చాలా అంతా మీ ఇన్స్పిరేషనే కదా. అయ్య బాబోయ్, అప్పుడు ఇదే బిస్కెట్ ఇప్పుడు ఇదే బిస్కెట్. ఓకే అదేం లేదమ్మా. అండ్ డెఫినెట్లీ మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. హౌ ఇస్ ద షో? చాలా 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 బాగుంది. మా షో కాదు, మీరు చేస్తున్న షో. మీరు చేస్తున్న షో నేను మీ షో గురించి చెప్పలేదే. ఓకే ఓకే అమ్మాయి అయితే మన షో బాగాలేదండి. ఇప్పుడు అతిథి ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, ఏంటి ఆ షో గురించి చెప్పండి. మీరు ఇక్కడ స్టూడెంట్స్ ని తెచ్చుకుంటారు, మేము ఇంటింటికి వెళ్ళి చుట్టాలను చేసుకుంటాం. ఓ వావ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి చుట్టాలు చేసి వచ్చేస్తారా? వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఆటలు ఆడుకుని టేస్టీ టేస్టీ ఫుడ్ తిని అమ్మా. ఎప్పటి నుంచి నాకు ఇది డౌట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు వంటలు వండుతారు కదా, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు వండింది టేస్ట్ చేస్తారు. టేస్ట్ చేయగానే ఎప్పుడు యాంకర్ వావ్ వావ్ ఎంత అని అంటారు కదా, నిజంగా బాగుంటుందా? నిజంగా చాలా బాగుంటది కాబట్టి వాళ్ళు నిజంగా వండుతారా లేకపోతే ఆల్రెడీ వండిని తెచ్చి అక్కడ పెడతారా? అంటే మా కోసం పొద్దున్నే లేచి వండి అన్ని వెరైటీస్ చేసి పెడితే మేము తినకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, చేస్తున్న వరకు చూపిస్తారు టీవీలో, కట్ చేయగానే ఆల్రెడీ వండిని తెచ్చి అక్కడ పెడతారు కదా డెకరేట్ చేసి. లేదు నిజంగా కష్టపడి చేస్తారు. మా వాళ్ళందరికీ కూడా మీరే దేవుడు, మీరే అసలు అన్ని. వంట చేయడానికి కూడా మీకు వంట వచ్చా? చాలా వచ్చు. ఏది బావచ్చు? పన్నీర్ కర్రీస్ వెరైటీస్ బాగా చేస్తాం. పన్నీర్ లేని ఐటమ్ ఒకటి చెప్పండి. రాజ్మా. ఆవిడెవరు? రాజ్మా ఒకటి వచ్చు, గాజర్ హల్వా వచ్చు. సపోజ్ ఇదే మా ఇల్లు, మా చుట్టాలందరూ ఉన్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నాం, మీరు మా ఇంటికి వచ్చారు అతిథి ప్రోగ్రామ్ కి. పెద్ద బొక్కే ఉంటది, వెల్కమ్ డ్రింక్ ఉంటది. ఏది ప్రదీప్? ఏది? మీరు వెళ్ళరండి, ముందు ఇంట్లోకి రండి. హలో 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 హాయ్. మీరెవరు? ఏంటి పెరట్లోంచి వస్తున్నారు? సర్ప్రైజ్ చేద్దామని. సర్ప్రైజ్ చేయడం పెరట్లోంచి వస్తారు ఎవరన్నా? ఫ్రంట్ లోంచి రండి, హాల్ లోంచి రండి, అటెండ్ వెళ్ళండి. హాయ్ హాయ్ హాయ్, ఇప్పుడే అంటారా నేను వాళ్ళతో. పాల ప్యాకెట్లు బిల్లు ఇంకా కలెక్ట్ చేసుకోలేదు. స్వీటీ గారు, నేను ఎంత పెద్ద అభిమాని తెలుసా? మీరు పటాసులో యాంకర్ కదా. ఓ వేరా. ఓకే ఓకే ఓకే. మీరే ప్రోగ్రామ్? అతిథి. అదే ఓకే. మీరు అతిథి ప్రోగ్రామ్ చేస్తారు. వావ్, ఇప్పుడైనా గుర్తుపట్టావు. ఏమేం చీరలు అమ్ముతున్నారు ఇవాళ ఈ షోలో? చీరలు అమ్మడానికి రాలేదు ప్రదీప్, నేను మిమ్మల్ని చుట్టాలు చేసుకుని మన ఫ్యామిలీని పరిచయం చేసుకుని ఎంజాయ్ చేసి గేమ్స్ ఆడి టేస్టీ. వెరీ గుడ్. నాకు చిన్నప్పుడు తొక్కుడు బిల్ల ఆడాలండి. ఆడదాం. రెడీ? ఎలా ఆడాలి? ఓహో, నీకు తొక్కుడు బిల్ల రాదా? ఇట్రా, నేను నేర్పిస్తా. ఓకే ఓకే. ఇది తొక్కుడు బిల్ల అంటే. ఈ స్టేట్ లో అందరు అమ్మాయిలకి మా ప్రదీప్ బావ గారే కదా. లేదు అంటే వదినకు తప్ప, అక్కకి తప్ప, కాజల్కి తప్ప. అదే అందుకని అక్క అన్నా కదా కాజల్ని. మీకు కాజల్ తెలుసా? నీకు తెలుసు కదా. అయితే మీరు ఈ ప్రోగ్రామ్ లో ఉండాల్సిందే. ఇవాళ ఏం వంట చేస్తాం మనమా? మీకు ఏది ఇష్టం చెప్పండి, అది చేద్దాం. నాకు కొంచెం తెలిసింది చెప్పవా? కాకరకాయ హల్వా. కాకరకాయ హల్వా. ఎస్ చెప్పండి, ఈ కార్యక్రమంలో మనం ఏం తినబోతున్నాం? సో మీరు చెప్పినట్టు కాకరకాయ హల్వా తిన్నాం. ఎస్, దానికి కావాల్సిన పదార్థములు: కాకరకాయ తురిమినది, షుగర్, తగినంత పాలు,
తగినంత అన్ని తగినట్టేనా? నేను చూసా వంటల ప్రోగ్రామ్ వాళ్ళందరూ అదే అంటారు, తగినంత అంటారు. అదేంటి తందాన అలాగా తగినంత. తగినంత అంటే మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలని అర్థం. అది అది సో ముందు ప్యాన్ పెట్టుకుని ఎక్కడ స్టవ్ మీద ఓకే ప్యాన్. సో వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం నీకు ఇష్టం కదా నెయ్యి వేసి. నెయ్యి ఇందాక కావాల్సిన పదార్థంలో చెప్పలేదు మనం, అంటే నేను నీకోసం అడిషనల్ గా తీసుకు. ఓకే నెయ్యి 2 స్పూన్లు. 2 స్పూన్లు వేసి తర్వాత తురిమిన కాకరకాయ దాంట్లో వేసిన తర్వాత పాలు షుగర్ వేసి బాగా మరిగించుకొని తిప్పి అది కుక్ అయిన తర్వాత తినేయడమే, అంతే. వాడు చూడు దిగ్భ్రాంతి గురి అన్నాడు. ఇంకా నిద్రపోకరా, మెలకు తెచ్చుకో. వెరీ గుడ్, సూపర్, క్లాప్, కమ్ ఆన్. అండ్ డెఫినెట్లీ జోక్స్ ఎ పార్ట్, నిజంగా చాలా కష్టమైనదే. అది ఎలాంటి షో అయినా సరే, ఇక్కడ ఇంకా మనందరం ఉన్నాం, మనం మాట్లాడుతూ ఉంటాం, కబుర్లు చెప్పుకుంటాం, పర్లే. అక్కడ తక్కువ మంది ఉంటారు, ఆ తక్కువ స్పేస్ లో వంట చేస్తూ వాళ్ళతో కబుర్లు చెప్తూ టీవీ చూస్తున్న అంత మందిని ఎంటర్టైన్ చేయాలి. సో ఇట్స్ ఎ టఫ్ జాబ్. మంచి షోతో కెరియర్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. కానీ నాకు డౌట్, నాకు అక్కడ 15 మందిని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది. ఇక్కడ 40 మంది. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా. అసలు విషయం ఏంటంటే అక్కడ 15 మంది ఇంట్లో ఉంటారు, వాళ్ళంతా డిఫరెంట్ టెన్షన్స్ లో ఉంటారు. నాకు ఇక్కడ ప్రాబ్లం లేదు, 40 మంది ఒకటే బ్యాచ్, మా బ్యాచ్, కాబట్టి ప్రాబ్లమే లేదు అసలు, కదరా. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ షో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి, కొన్ని వేల ఎపిసోడ్లు చేయాలి, వింత వంటలను తినాలి. మా ఫ్యామిలీలో ఒక రిక్వెస్ట్ ఉందన్నమాట, మా అతిథిలో స్వీటీ కొంచెం ప్రదీప్ ని తీసుకురావచ్చు కదా ఒకసారి. నాకు వంట రాదు. వంట కాదు, భోజనం చేయడానికి. భోజనం చేయడానికా? బట్ వస్తా, తప్పకుండా వస్తా. రోజు ప్రతి ఇంటికి వస్తాను, సాయంత్రం 6:30కి ఈటీవీ ప్లస్ పెట్టుకోమను, ప్రతి ఇంట్లో ఉంటా. అంటే అట్లాగే మధ్యాహ్నం సాటర్డే అండ్ సండే నన్ను కూడా పెట్టుకోండి ప్లీజ్. సాటర్డే అండ్ సండే రోజు ఈటీవీ అభిరుచిలో మన స్వీటీ చేస్తున్న కార్యక్రమం మీరు అందరూ కూడా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ కార్యక్రమం పేరు అతిథి. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్ళట్లేదేంటి ఇవిడ? థ్యాంక్ యూ. ఓహో, ఫీల్డ్ కొత్త కదా, థ్యాంక్ యూ. వెళ్ళాలమ్మా. జిడ్డు బ్యాచ్ ఇక్కడే ఉంటా. నన్ను జిడ్డు అంది ఇవిడ.